ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి దేవుడు మనందరినీ కూడా కలుసుకునే అవకాశం దయచేసినందుకు వందనాలండి. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి మనం ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యదానం చేసుకున్నామండి. మరి ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభు నాయన. మరి ఈ ఆదివారం రోజున పునరుద్ధాన దినం రోజున నేను మమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీ కాపుదలు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. లాస్ట్ వీక్ అంతట్లో నాయన మీ తోడు నీడ దయచేసినందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలైనా తండ్రి ప్రభా. నాయన తండ్రి, మరి ఈరోజు మేము వాక్యం ధ్యానించుచుండగా నాయన వాక్యంతో మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, మీ వాక్యంతో నాయన మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నాయన. మంచి ఆలోచన దయచేయండి నాయన తండ్రి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. మీ వాక్యం ద్వారా నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా, మీ కనికరం మీ కృప మా మీద దయచేయమని కోరుకుంటూ నాయన మేము నేర్చుకుని దానికి అనుకూలంగా మేము నడిచే కృపను కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. చిన్న పాట మనము పాడుకుందామండి. దేవ సంస్తుతి మనకందరికి తెలిసిన పాట. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమన జీవమా యెహోవా దేవుని పావనానామమును తెంచుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. నా కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవమాకు చేసిన మేలను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే కుండజేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమన జీవమా యెహోవా దేవుని పావనానామమును తెంచుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. ఆ పావనము చే నోవసించు నో సమస్తమా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం ధ్యానించుకుందామండి ఈరోజు. మరి 18వ అధ్యాయం వచ్చేసి 4 విభాగాలుగా డివైడ్ అయిందండి. మరి 18వ అధ్యాయం మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18:1-9 చూసుకుందామండి. ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సో ఎవరు దేవుని రాజ్యంలో గొప్పవారు అనే ప్రశ్నకి మరి దేవుడు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు వాక్యం ద్వారా మనం చూసుకుందాం. మత్తయి సువార్త 18:1-9. ఆ కాలంలో శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన యెడల ఎవరికి అభ్యంతరపరచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులను రెండు పాదములు కలిగి నిత్యాగిలో పడవేయుట కంటే కుంటివాడవగును
అంగహీనుడవగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఆమేన్. సో ఇక్కడ ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్, ఎవరు గొప్పవారు పరలోక రాజ్యంలో, ఎవరు గొప్పవారు అని మరి తన శిష్యులు యేసుని అడిగితే యేసు ఒక చిన్న బిడ్డను పిలిచి, చిన్న బిడ్డను చూపించి, ఎవరైతే ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని మారు మనసు పొంది మరి మంచిగా జీవిస్తారో, అంటే ఈ బిడ్డ హృదయం ఎలా ఉంటుందో, ఏ కలహం, ఏ అంటే ఎటువంటి మనసులో ఉన్న ఎటువంటి చెడు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు అన్నీ కూడా పోయి మరి బిడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే పరలోక రాజ్యం చేరుతారని చెప్పారు. అదేవిధంగా ఒక కన్ను ప్రభు ఏం చెప్పారంటే, నీ నీ రైట్ హ్యాండ్ తప్పు చేస్తే దాన్ని తీసేయి, లెఫ్ట్ హ్యాండ్ తప్పు చేస్తే దాన్ని తీసేయి, లేదా రైట్ కన్ను తప్పు చేస్తే చూడడంలో దాన్ని తీసేయి. అంతే తప్ప నువ్వు 2 చేతులు నరకాగ్నిలో పడటం కంటే, అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏదైనా ఇప్పుడు కళ్ళతో తప్పు చేసి, చేయితో కాళ్ళతో ఏదైనా తప్పు చేస్తే నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని క్షమించమని మనం వేడుకోవాలి. సో దట్ దేవుడు పరిశుద్ధ రక్తంతో మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అదేవిధంగా మన దేహాన్ని, మన 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 బాడీని, మన దేహాన్ని, మన బాడీని అంతా కూడా ఆయన క్లెన్స్ చేస్తాడని మనం విశ్వసించాలండి. సో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు మొత్తము అంటే మీరు తప్పులు చేసి మీరు నరకాగ్నికి వెళ్ళేట కంటే మీరు ఇలా సరిదిద్దుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ మత్తయి సువార్త 18:10-14, ద పారబుల్ ఆఫ్ ద వాండరింగ్ షీప్. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనిడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునతని కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈలాగునే నీ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. సో ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, ఇప్పుడు పారబుల్ ఆఫ్ ద వాండరింగ్ షీప్ అంటే గొర్రెలు అంటే గొర్రెల్ని మనతో పోల్చాడండి. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మరి గొర్రెల కాపరి ఒక గొర్రె మిస్ అయితే 99 గొర్రెలను అక్కడ వదిలేసి ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళిందని ఎతకడానికి వెళ్తాడో, అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మనం గొర్రె లాంటి వాళ్ళం కాబట్టి మనము తప్పిపోవద్దనే దేవుడు ఆకాంక్ష అని వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ మత్తయి సువార్త 18:15-20, డీలింగ్ విత్ సిన్ ఇన్ ద చర్చ్. సో సంఘంలో మరి పాపం చేయకుండా ఉండడానికి ఎలా డీల్ చేయాలన్నది దేవుడు వాక్యం సెలవిస్తుంది. చదువుదాం. 15-20. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలే అనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పుచున్నాను. ఆమేన్. సో డీలింగ్ విత్ ద సిన్ ఇన్ ద చర్చ్ అంటే, మరి సంఘంలో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం సంఘస్థులతో డీల్ చేయాలంటే, అంటే ఇప్పుడు సంఘ పెద్దలు కానీ, సంఘంలో ఉన్న సంఘస్థులు కానీ, లేదంటే పాస్టర్ గారులు కానీ, సంఘంలో మనుషులకి భేదోప్రాయాలు వచ్చేస్తే, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేస్తే దాన్ని ఎలా డీల్ చేయాలంటే, ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలంట. ఫస్ట్ మీరు సరిగ్గా ఉండండి, మీరు ఇలా చేయొద్దు, అలా చేయొద్దని మనము ఫస్ట్
చెప్పాలి. మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడికి కూడా వినకపోతే పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి. సో, అక్కడ కూడా వినకపోతే వాళ్ళకి మరి చెప్పాలి. మరి ఇలా అలా అని ఒక ఇంటిమేషన్, ఒక కైండ్ ఆఫ్ చెప్పమని చెప్పారు. ఎందుకంటే ఇది ఇది ఎవరైతే భూమి మీద ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఎవరైతే భూమి మీద బంధిస్తారో అది పరలోకమందు కూడా బంధించబడును. ఎవరైతే భూమి మీద విప్పుచారో అది కూడా విప్పబడును. అంటే మనం ఏదైతే దేని విషయమైతే మనం ప్రార్థన చేస్తామో భూమి మీద అది పరలోకమందు కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తారో ఎవరైతే భూమి మీద ప్రార్థన చేసి చెప్తారో అది దేవుడికి అంగీకారం అవుతుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ మత్తయి సువార్త 18:21-35 చూసుకుందాం. ద పారబుల్ ఆఫ్ ద అన్మెర్సిఫుల్ సర్వెంట్ 21 ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమింపవలెను? 7 మారులుకా? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న యొకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయో లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనాములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని నప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఆమేన్. సో ఈ లాస్ట్ టాపిక్ వచ్చేసి 21-35 ప్రభు ఒక పారబుల్ ద్వారా ఏం చెప్పారంటే, ఎవరైనా నీకు ఏదైనా అప్పిచ్చేది ఉంటే వాళ్ళని క్షమించి, అంటే ఫస్ట్ పేతురు ఏమంటాడంటే, ప్రభువా నేను 7 మార్లు క్షమించాలా అని అడుగుతాడు. అంటే ఆయన ఎద్దుకు వచ్చి, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే ఆయన 7 మార్లు క్షమించాలంటే కాదు, 70 ఏళ్ల మార్లు. అంటే మన ఆయుష్ 70, ఇంకా అధిక బలం ఉంటే 80. సో అదేవిధంగా 70 ఏళ్ల మార్లు అంటే మనము బతికున్నంత కాలము, అంటే మనకి జీవం ఉన్నంత కాలము మనం క్షమిస్తూనే ఉండాలి అని ప్రభు వాక్యము సెలవిచ్చింది. సో అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పారబుల్ చెప్పాడు. సో ఇక్కడ చూసినట్టయితే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్దకు లెక్క చూచుకొని గోరిన యొక్క రాజ్యము పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతని 10,000 తలాంతులు అచ్చి ఉన్నదొకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి దాసుడు అతనిని ఎదుట సాగిలపడి మొక్కిన ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా దాసుడు యజమానుని కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. సో ఇక్కడ ఒక
ఒక ఒక భర్త, భార్య, పిల్లలు ఒక యజమానుడి దగ్గర అప్పు చేశారు. అప్పు చేస్తే ఆయన దగ్గరికెళ్ళి ప్రభువా మరి నా దగ్గర లేవు నేను అప్పు తీర్చలేని చెప్పి సాగిలపడి క్షమించమని బతిమాలుకుంటే ఆ యజమానుడు నీ అప్పంతా తీర్చిపోయిందని క్షమించేస్తాడు. అదే ఇంకో ఎగ్జాంపుల్ దగ్గర ఒక యజమానుడు మరి ఈ అప్పు కన్నా తక్కువ అప్పు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు సర్వెంట్స్ ఉన్నారు. ఒక సర్వెంట్ ఏమో $1000 అప్పు చేశాడు. కానీ ఎవరి దగ్గర తప్పు చేశాడని క్షమించేశాడు. వద్దులే ఇయ్యొద్దు $1000 కానీ ఇంకో ఆయన $500 అప్పు తీసుకున్నాడు, అప్పు చేశాడు. సో, ఆ యజమానుడు నువ్వు అప్పు తీర్చే వరకు అన్నట్టు ఒక కఠినంగా ప్రవర్తించాడు. సో, అందుకే దేవుడు ఏమన్నాడు నువ్వు చెడ్డ దాసుడా సో అని చెప్పి ఆయనని ఆయనను ఒక చెడ్డ దాసుడిలాగా అంటే ఎవరైతే ఆ యజమానుడు ఉన్నాడో ఆయనని ఆ విధంగా మరి ఇక్కడ చెప్పారు. చెడ్డ దాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోసుదాసుడును కరుణింపవలసి ఉండెనని గదా అని వానితో చెప్పాను. అంటే నేను నీ అప్పు ఎలా తీర్చానో ఆ యజమానుడిది ఎవరైతే అప్పు ఇచ్చాడో అదేవిధంగా నువ్వు కూడా ఇంకొక ఆయన దగ్గర అప్పు అలానే క్షమించాలి. అంటే ఇది ఎలా చెప్తున్నాడంటే దేవుడు నేను మీ పాపాలని మీ తప్పుల్ని ఎలా క్షమించానో మీరు కూడా ఇంకొకరి తప్పులు పాపాలని క్షమించాలి. అంతే తప్ప జడ్జి చేసి అలాంటి పనులు ఏమి చేయొద్దని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ 4 టాపిక్స్ కూడా మనం ఈ వారము మరి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందు మా తండ్రిని ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా నాయన మరి మత్తయి సువార్త 4 టాపిక్లు మరి దయచేసిన విధానానికి నాయన మీకే వందనాలు తండ్రి ప్రభా. 18వ అధ్యాయంలో నాయన తండ్రి ఏ విధంగా అయితే నాయన తండ్రి ప్రభా మరి మీ వారం ఈ కొత్త వారంలోకి ముందుకెళ్తున్న మీ వారమంతట్లో నాయన ఈ అధ్యాయంలో మాకు అనుకూలమైనది మాకు మేము అన్వయించుకుని మాలో మార్పులు చేసుకోవాల్సిన ప్రతిదీ కూడా మేము మార్చుకునే కృప కోరుకుంటాను నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా ఏ విధంగా అయితే నాయన తండ్రి ప్రభా నాయన మరి పరలోక రాజ్యము పరలోక రాజ్యము ఎంత గొప్పది అంటే ద గ్రేటెస్ట్ ఏది గొప్పది పరలోక రాజ్యంలో అని చెప్పారు తండ్రి. అదేవిధంగా వాండరింగ్ షీప్ గురించి చెప్పారు. చర్చ్లో తప్పులు చేస్తే ఎలా డీల్ చేసుకోవాలో చెప్పారు తండ్రి ప్రభా. అన్మెర్సిఫుల్ సర్వెంట్ గురించి చెప్పారు. సో ఇవన్నీ మీ హస్తాలకు అప్పు చెప్తున్నాం తండ్రి. ఈ టాపిక్స్ అన్నీ కూడా నాయన మేము ధ్యానించుకుని నాయన మమ్మల్ని మేము అన్వయించుకుని మార్చుకుని ముందుకెళ్ళే కృపంచం కోరుకుంటూ నాయన ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకి మేము మెండైన దీవెనలు దయచేయమని చెప్పి వాళ్ళు ఏ విధమైన స్థితిలో ఉన్నారో నాకు తెలియదు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నాయన కావాల్సిన నాయన తన జ్ఞానం దయచేయండి నాయన తండ్రి ప్రభా. మీ కృపను గురించి నాయన తండ్రి ప్రభా వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క నాయన మరి ప్రాబ్లం నుంచి నాయన మీరే జవాబు దయచేసి గొప్ప దేవుని మేము సేవిస్తున్నామని విశ్వసించి ముందుకెళ్ళే కృపంచ కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడు యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.